రాజా ఏంటి నీకు శబ్దం వినిపిస్తుంది రాజా. రాజా దొంగోళ్ళు వచ్చారేమో రాజా. ఏ పడితే శబ్దం ఎక్కువైంది రాజా. నిద్రపోయి రాత్రి కూడా నిద్రలేదు. రాజా మళ్ళీ శబ్దం ఎక్కువ అవుతుంది. దొంగోడు వచ్చినట్టున్నాడు. ఏంటి నేను కక్ష కట్టావు ఏంటి? బయటకు వెళ్ళకు. టెన్షన్ పడుతున్నావా? మామిడ బాగా సతాయిద్దరు నిద్రపోనీకండా. బయట ఏదో శబ్దాలు వస్తున్నాయంట. 5 నిమిషాలకి దొంగడు వచ్చి నన్ను లేపుతుందిరా. ఇంకోటి వస్తున్నాడు లేదండి. ఒక అద్భుతమైన ఐడియా చెప్తాను. అమ్మ చెప్పు బాబా, పుణ్యం కడుకుంటుంది. దొంగవాడు ఎప్పుడు వచ్చినా సైలెంట్గా మెల్లగా వస్తాడు, శబ్దం చెయ్యడు అని చెప్పు. ఐడియా వచ్చినరా, నీకు చాలా రుణపడి ఉంటాను నేను. పడుకో. రాజా ఇందాక దొంగోడు శబ్దం లేకుండా వస్తాడని చెప్పావు కదా, శబ్దం ఏమీ రావటం లేదు రాజా. నన్ను వదిలేవే ప్లీజ్, నిద్రపోని. రాజా 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 శబ్దం రావటం లేదు రాజా. రాజా దొంగోడు అసలు ఈ ఐడియా ఇచ్చిన ఆ సుధాకర్ గారిని అనాలి. జై సుధాకర్, వస్తున్నా.